ఇప్పుడు సోయా హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 కప్పు, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి పుష్ప గారు. చేద్దామండి. ఓకే, నెయ్యి వేసుకుందాం. ఓకే, సో హల్వా కాబట్టి నెయ్యి కొంచెం భారీగానే పడుతుంది కదా. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఫస్ట్. ఓకే, సో కొంచెం ఇవి కలర్ వస్తే తీసేసేయాలా, పక్కన పెట్టాలా, లేకపోతే డైరెక్ట్ ఇందులో తీసేసి? ఓకే, సోయా అంటే మీరు మిల్ మేకర్ వాడుతున్నారా? ఓ, నేను సోయా పాలు అలా ఏమైనా యాడ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. తీసేద్దామండి. అవునండి. అది పొయ్యి నుంచి గిన్నె అలా లిఫ్ట్ చేసి పట్టుకోండి, వేసేసుకో. మీ పాపకు స్వీట్స్ ఇష్టం అండి బాగా? అవునండి, మా బాబుకి ఇంకా ఎక్కువ ఇష్టం. ఓ, మీ బాబుకి ఇంకా ఎక్కువ ఇష్టమా? సో అయితే ఇద్దరికి స్వీట్స్ అన్నమాట. మా బాబు హాస్టల్లో ఉన్నాడండి. హాయ్ చెప్పండి. అయ్యో, ఏం పేరు మీ బాబు పేరు? ఆదర్శ్. ఆదర్శ్, ముద్దుగా పప్పు అంటాం. పప్పు హాయ్. వద్దు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూస్తే నవ్వుతారు అనుకుంటారు. ఆదర్శ్ హాయ్. సో ఎక్కడ హాస్టల్, ఏం చదువుతున్నాడు? ఇంటర్ అంది కదా, ఫస్ట్ ఇయర్. ఓకే, నారాయణ కాలేజా? ఓ, ఉంచే పర్లేదు. సో నెక్స్ట్ మిల్ మేకర్. మిల్ మేకర్ వేసిద్దామండి. సో ఇది కూడా వేయించి పక్కన పెట్టాలా? ఇది డైరెక్ట్ ప్రాసెస్. ఓకే, సో కొంచెం వాటర్ ఉన్నట్టుంది కదా, అందుకని కాసేపు అలా ఉంచేద్దామా? ఈ హల్వా మీ ఐడియానేనా, ఎక్కడైనా చూసారా ఈ రెసిపీ? నాదే అండి. మీదేనా? మామూలుగా కర్రీ వండుకుంటారు కదా. అవును. సో కర్రీ చేసే వాళ్ళతో స్వీట్ చేసేలా ఉంటుందని ట్రై చేశాను. అంటే ఈ మీల్ మేకర్ కూడా టేస్ట్లెస్ కాబట్టి ఎందులో వేసినా కూడా మనకి బ్లెండ్ అయిపోతుంది. అదే అందుగురించి. సో ఇది ఇష్టపడే ఇంకో మా కోడలు పెద్ద తమ్ముడి కూతురుకి కూడా చాలా ఇష్టం. యాపిల్ తన పేరు. పెద్ద తమ్ముడి కూతురు. యాపిల్. తన కూడా చెప్పండి. హాయ్ యాపిల్. హాయ్. అసలు పేరు కూడా యాపిలేనా? లేదు, దీక్షిత. దీక్షిత, మరి అంత మంచి పేరు. యాపిల్ కూడా బాగుంది. దీక్షిత హాయ్. సో ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. ఓకే, సో షుగర్ కరిగేలోగా మీ పాప పాట పాడుతుంది. నువ్వు ఈలోగా బాగా ఆలోచించి ఏం పాడు. ఆలోచించేసావు ఆల్రెడీ. ఓకే. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరుగురి కలయిక చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరుగురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా, పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. సూపర్. నువ్వు పాట పాడుతుంటే నీ హెయిర్ బ్యాండ్ లో ఈకొంది కదా, అది ఇలా ఎలా అవుతుంది తెలుసా? పొడుపు కదా అడుగుతుంది. పొడుపు కదా అడుగుతుందా? ఒక్క నిమిషం, ఇందులో మీరు ఏమైనా యాడ్ చేయాల్సింది? కోవా వేయాలి. కోవా వేయండి. మమ్మీ అది కలుపుతూ ఉంటారు, అప్పుడు నువ్వు అడుగుతా కానీ. ఓకేనా? ఇప్పుడు కోవా ఏమో చూస్తోంది, కానివ్వండి ఏదో ఒకటి చేస్తున్నారని. సో ఇది స్వీట్లెస్ కోవానండి. అవునండి, పచ్చికోవా. సో ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకున్నావు? ఎర్ర పండు మీద ఈగైనా వాడదు, ఏంటది? ఎర్ర పండ మంట. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్.
చూసావా రోజు పొయ్యి దగ్గర ఉంటాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అది. అందుకే మీకు సంబంధించింది అడిగింది. నాకు సంబంధం ఇంకోటా కమాన్. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది కానీ నోరు పండ్లు లేవు, తన్నితే తన్నింది కానీ కళ్ళు లేవు. ఏంటది? ఫస్ట్ నేను క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చూస్తే చూసింది గాని కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది గాని పళ్ళు లేవా? నోరు పండ్లు లేవు. నోరు పళ్ళు కూడా లేవా? తంతే తన్నింది గాని కాళ్ళు లేవా? మీకు తెలుసా? రోజు మనం పొద్దున్న లేవగానే చూసుకుంటాం దాంట్లో. అద్దమా? కరెక్ట్ ఆన్సర్. తంతే తన్నలేదు కదా, ఎందుకు అద్దంలో ఎవరైనా తన్నారనుకో తిరిగి తన్నినట్టే ఉంటుంది కదా. మనం తన్నాకనే అది కదా. ఓహో దెబ్బ తగలదంటారా? పాయింటే. బాగుంది బాగుంది. నెక్స్ట్ పాలు వేసుకున్నాం. పాలా వేసేసారు. చూసుకొని ఎంత కావాలంటే కొద్దిగానే పడతాయి. మీ వారేం చేస్తుంటారు పుష్ప గారు? తను కార్పెంటర్ వర్క్. ఓకే. సో ఏం పేరు? విశ్వనాథ్. మీకు ఎలా టైం పాస్ ఇంట్లో? అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. ఓ సో పొద్దంతా పని ఉంటూనే ఉంటుంది. కాస్త ఇప్పుడే నాకు రిలీఫ్ దొరికింది ఇక్కడ. ఓ సో చాలా బిజీగా ఉంటారు అనమాట. పండగలు ఆ టైం వస్తే. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా. అవును ఫుల్ బిజీయా? సూపర్. సో ఇది కొంచెం దగ్గరకు వస్తే మనకి రెడీ అయిపోయినట్టేనా? డ్రై ఫ్రూట్స్ వేసుకో. ఆల్రెడీ వేయించేసుకున్నా డ్రై ఫ్రూట్స్. కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే. ఇది నాకు చూస్తుంటే ఏదో సమ్ బ్రెడ్ హల్వాలా ఉంది. అంటే ఆ టెక్స్చర్ అది బ్రెడ్ హల్వా టైప్ లో ఉంది. కానీ గుర్తు పట్టలేరు అనమాట. అవును. గెస్ట్ వచ్చినప్పుడు వెరైటీగా చేసి పెడితే ఏదో బాగుందని శుభ్రంగా తినేస్తారు. తర్వాత డౌట్ వస్తుంది ఏం తిన్నాము అని. ఓకేనా? కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తాం. ఓకే. సో లైట్ గా వేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే మరీ మనం ఎక్కువ వాడినా కూడా ఫుడ్ కలర్స్ కూడా అంత మంచిది కాదు అంటున్నారు ఈ మధ్య. మీకు స్వీట్స్ ఇష్టమా? స్వీట్స్ ఇష్టం. అవునా? అయినా మీరు డైలీ ఒక వెరైటీ తింటూనే ఉంటారు కదా. ఒక వెరైటీ కాదు 4. అవునా? 4 వెరైటీస్. మా షోలో 4 వంటలు. అవునవును. రాజు గారు 2 చేస్తారు, మీరిద్దరు 2 చేస్తారు. అదే వెరైటీ వంటలన్నీ ఫస్ట్ టేస్ట్ మీరే చేస్తారు. కట్టేద్దామా? చేసేయండి. అయిపోయింది. ఇది బందర్ హల్వాలా అయింది తెలుసా? అది కూడా అలాగే ఉంటది కదా, డార్క్ కలర్ బ్రౌన్ కలర్ లో. టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. బందర్ హల్వా కాదు ఇది, సోయా హల్వా అని. ఓకే. సో మరి సోయా హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టి మెదిపిన మీల్ మేకర్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, కోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పాలు పోసి యాలకుల పొడి, ఫుడ్ కలర్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. అంతే, సోయా హల్వా రెడీ. ఓకే అండి, మరి హల్వా తయారీ విధానం చూసారు కదా. సో నిఖిల, కొంచెం వేడిగా ఉంది కదా, నువ్వు తీసి తనకు పెట్టు. బాగుంది, టేస్ట్ బాగుంది. దీని టెక్స్చర్ ఎందుకు రాజుగారు ఇట్లా గట్టిగా వచ్చింది? అంటే పాకం ఎక్కువ, పాకం కొంచెం. అంటే పాప సాంగ్ పాడుతుంది కదా, అప్పుడు మర్చిపోయారా? బాగుంది గట్టిగా, అంటే కొంచెం అలా పీక్కు తినే వాళ్ళకి బాగా ఇష్టం. సాగుతూ పిల్లలకు అలాగే ఇష్టం. అవునవును, బాగుంది. ఐడియా బాగుంది. అది ఎందుకు అయింది అనేది మనం టెక్నికల్ గా తెలుసుకోవాలి కదా. బాగుంది, కానీ స్వీట్ హాట్ ఇద్దరు కూడా బాగా చేశారు. 2 ఐటమ్స్ కూడా చాలా బాగుంది. బాగుందా హల్వా? చాలా బాగుంది. నీకు నచ్చిందా? అదేం ఎక్స్ప్రెషన్ మనం అర్థం చేసుకోవాలనుకుంటా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి కూడా. చక్కగా వచ్చి మంచి స్వీట్ హాట్ ఈరోజు చేసి చూపించినందుకు. సో ఇందు గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్.
పుష్ప గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో పిల్లలు మీ ఇద్దరికి చాక్లెట్స్, నిఖిల నీకు. అబ్బా ఇప్పుడు వచ్చింది. ఓకే బాయ్. బాయ్ అండి. బాయ్. ఓకే, మరి మధురం మమకారంలో మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం కుక్కర్లో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కొన్ని రకాల ఘాటు అంటే మసాలా కూరలు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఆ ఘాటు అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఎంతగా క్లీన్ చేసుకున్నా కూడా ఈ ఘాటు పోకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు నిమ్మకాయ వాడుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కలతో కనుక కుక్కర్ అడుగు భాగంలో కనుక రుద్ది అందులో వేసి కాస్త వేడి నీళ్ళు వేసి ఉడికించినట్లయితే ఈ ఘాటంతా కూడా పోతుంది.